హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీఎల్ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఏమేమి ఉండాలి అనేది డౌట్ అయితే ఉంటుందండి. పెద్ద ఎక్విప్మెంట్ ఏం అవసరం లేదండి. ఎందుకంటే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఇన్కమ్ కోసమే ఎవరైనా కూడా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేస్తారు. అలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మరీ ఎక్కువ బడ్జెట్ పెట్టి వాటిని వీటిని కొనాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి మనకున్నటువంటి స్మార్ట్ ఫోన్ యూజ్ చేసుకొని కూడా మనం యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయొచ్చు. పెద్ద యూట్యూబర్స్, బాగా మనీ వస్తున్నటువంటి యూట్యూబర్స్ వాళ్ళు అయితే దానికి యూట్యూబ్ ఛానల్ కోసమని సపరేట్ కెమెరా పెట్టుకొని ఒక సెట్టింగ్ వేసుకొని వాళ్ళు అయితే చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మనలాంటి చిన్న కొత్తగా స్టార్ట్ చేసిన యూట్యూబర్స్ కావచ్చు, ఎవరైనా కూడా మనీ కోసమే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేస్తారు. మనలాంటి వాళ్ళు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరికైనా ఈ డౌట్ అనేది కామన్గా ఉంటుంది. నేను కూడా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఇలాంటి డౌట్స్ అనేవి చాలా ఉండేవి నాకు. ఎలాగా ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉంది, ఈ స్మార్ట్ ఫోన్తో నేను వీడియోస్ చేయొచ్చా లేదా అనేసి డౌట్ అనేది చాలా ఎక్కువగా ఉండేది. కాకపోతే తర్వాత నాకు అర్థమైంది, యూట్యూబ్ ఛానల్కి స్టార్ట్ చేసిన తర్వాతే తెలుస్తుంది యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ పెట్టడం ఇంత కష్టం అనేసి. అదేంటంటే మనం ఎడిటింగ్ అనేది బాగా నేర్చుకొని ఉండాలి. యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయడానికి ఒక పర్టికులర్ రేషియో ఉంటుంది. దానికి థంబ్నెయిల్స్ ఇవ్వాలి, టైటిల్ ఇవ్వాల్సి ఉంటుంది, డిస్క్రిప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ప్రతి ఒక్కటి వాటికి పర్టికులర్గా ఉంటుంది. అవంతా మనం రెగ్యులర్గా చూసుకుంటూ ఉండాలి. అలానే మనకు వీడియోస్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మనకు పెట్టే వీడియోస్ కంటెంట్ అనేది ఇంకొక ఎత్తు. మన కంటెంట్ కూడా బాగా ఉండాలి అన్నట్టు. మన కంటెంట్ బాగుంటే మనకు సబ్స్క్రైబర్స్ కూడా బాగా అట్రాక్టివ్గా రావడానికి అనేది ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మనం ఎలాంటి వీడియోస్ పెడుతున్నాము అనే దాని కంటెంట్ కంటే ముందు మనకు వీడియో ఎడిటింగ్ బాగా వచ్చా లేదా అనేది మనం క్లారిటీగా చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీడియో ఎడిటింగ్ అనేది నేర్చుకోవాలి. ఈ వీడియో ఎడిటింగ్కి ఇన్షాట్, కైన్ మాస్టర్ అనేవి రెండు కూడా చాలా బాగుంటాయండి. ఈ ఇన్షాట్లో ఎడిటింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. కైన్ మాస్టర్లో కూడా చాలా ఈజీగా ఉంటుంది. కాకపోతే కొంచెం మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఇన్షాట్లో ఈజీగా ప్రతి ఒక్కటి ఇన్షాట్లోకి అయితే ఎడిటింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి. అది మనం నేర్చుకోవడం ఈజీ, యూస్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది నాకైతే. నేను ఇప్పటి వరకు ఇన్షాట్ని యూస్ చేశాను. ఇక ఇంట్రోస్, అవుట్రోస్ అలాంటివి కూడా చూసుకోవాలి. అలా చూసుకుంటే మన వీడియో అనేది ఇంకొంచెం అట్రాక్టివ్గా అనిపిస్తుంది అనేసి మనం ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. ఇక మనం ఈ ఎడిటింగ్కి ఎలాగ ఎడిటింగ్ చేసుకోవాలి అనే విషయానికి వచ్చినట్లయితే, ఇన్షాట్ యాప్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. ఎడిటింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మీకు నేను ఒక చిన్న క్లిప్పింగ్లో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మీకు ఖచ్చితంగా ప్రతిదీ అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం వీడియోలో చూద్దాము ఎలా ఉంటుంది ఎడిటింగ్ అనేసి. మనం గూగుల్ ప్లే స్టోర్లో అయితే మనం ఇన్షాట్ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ చేయగానే ఇలా అయితే వస్తుంది. ఇక్కడ న్యూ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసినట్లయితే మనకు కావాల్సిన వీడియో అయితే మనమైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఎంతవరకు ట్రిమ్ చేసుకోవాలి అనేది చూసినట్లు, ఎంతవరకు కావాలో అంతవరకు ట్రిమ్ చేసుకొని మనకి ఎంత కావాలంటే అంత మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ ఇన్షాట్ యాప్లో అయితే. మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే మీకు బాగా అర్థమవుతుంది. బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ క్యాన్వాస్ దగ్గర క్లిక్ చేసినట్లయితే యూట్యూబ్ రేషియో అనేది వస్తుంది. నేను ఆల్రెడీ యూట్యూబ్ రేషియోలో ఉన్నాను కాబట్టి అలానైతే వచ్చింది. తర్వాత మీరు కనుక అక్కడ మ్యూజిక్ అనే దగ్గర క్లిక్ చేసినట్లయితే మీకు కావాల్సిన మ్యూజిక్ అయితే ఇక్కడ వస్తుంది. మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేసేటువంటి వీడియోకి ఏ మ్యూజిక్ కావాలో మీరైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మ్యూజిక్ కనుక యూజ్ చేసుకున్నట్లయితే మీరు ఇన్షాట్ క్రెడిట్ అనేది మీ యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్ కింద అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడానికి కూడా ఇక్కడ సింపుల్గా అక్కడ వాయిస్ ఓవర్ బటన్ ఉంటుంది. అది యూజ్ చేసుకొని మనం వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మనం ఏమైనా పిక్ లాగా యాడ్ చేసుకోవడానికి, లోగో లాగా క్రియేట్ చేసుకోవడానికి ఈజీగా ప్లస్ సింబల్ దగ్గర క్లిక్ చేసినామంటే డైరెక్ట్ మన ఇమేజెస్ దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సింది అయితే ఎడిట్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఎడిట్ చేసినటువంటి పిక్ ఇది. క్లిక్ చేసినట్లయితే అక్కడ నేను వీడియో అయితే తీసుకున్నాను. ఇక్కడ ఏ ఆప్షన్ కింద క్లిక్ చేసినట్లయితే మనకు మన ఫోటో ఎంత అయితే ఉందో అంత అయితే అది అక్కడ రెడీ అయిపోతుంది. మనము దాన్ని ఎక్కడ కావాలంటే అక్కడ మనం పేస్ట్ చేసుకోవచ్చు. దానికి మనం టెక్స్ట్ లాగా ఇచ్చి మనకు కావాల్సినటువంటి మన యూట్యూబ్ లోగో లాగా కూడా మనము అప్పటికప్పుడు
అక్కడ అప్పటికప్పుడు కావాల్సినట్టుగా మనం క్రియేట్ చేసుకొని మనం యూస్ చేసుకోవడానికి ఈ ఇన్షాట్ యాప్ అనేది చాలా ఈజీగా నాకైతే అనిపిస్తుంది. మీకు ఎలా మీరు కనుక వేరే ఏదైనా యాప్స్ యూస్ చేస్తుంటే ఓకే, మీకు ఒకవేళ తెలియకపోయినా మీ యూస్ చేసే ఎడిటింగ్ యాప్ కష్టంగా ఉన్నా కూడా ఇన్షాట్ యాప్ని కనుక మీరు యూస్ చేసినట్లయితే చాలా ఈజీగా ఉంటుందండి. ఇక్కడ మీరు క్రాప్ చేసుకోవాలన్నా వీడియోని ఎంత కావాలంటే అంతగా క్రాప్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు మనం క్రాప్ దగ్గర నొక్కినట్టయితే యూట్యూబ్ రేషియోకి ఎంత కావాలో అంత 16:9 రేషియోలో మరియు ఆ వీడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అలానే మీరు ఏదైనా యానిమేషన్ ఇవ్వాలనుకున్నా ఇక్కడ మనం పర్టికులర్గా ఇన్ అండ్ అవుట్ ఇచ్చిన తర్వాత ఈ యానిమేషన్ కూడా యూజ్ చేసుకోవడానికి ఇన్షాట్ యాప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. మీరు కనుక కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినా మీకు ఎడిటింగ్కి వేరే యాప్ ఏదైనా కష్టంగా అన్నా కూడా ఇన్షాట్ యాప్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వీడియో మీద ఇంకొక వీడియో రావడానికి పిప్ అనే బటన్ మీద నొక్కినట్లయితే మీకు కావాల్సిన వీడియోని సెలెక్ట్ చేసుకొని మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఇప్పుడు ఆ పర్టికులర్ మీకు కనిపిస్తున్న పక్కన కావచ్చు, సైన్ కావచ్చు, ఎక్కడైనా కూడా ప్లేస్ చేసుకోవచ్చు. దానికి మనం ఏ స్టైల్లో కావాలి అనేటట్టు ఏ సింబల్స్లో కావాలనుకున్నా కూడా ఆ షేప్లో తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ పిప్ దగ్గర ఈ మాస్క్ దగ్గర క్లిక్ చేసినట్లయితే మనకు అక్కడ షేప్స్ అయితే కనిపిస్తాయి. ఏ షేప్లో మనకు వీడియో అనేది టాప్లో రావాలనుకున్నా సైడ్లో రావాలనుకున్నా కూడా మనం చాలా ఈజీగా ఇలాగా ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే చేసినట్లయితే మన వీడియో అనేది ఓకే అయిపోతుందండి. మనకు టెక్స్ట్ ఇవ్వాల్సిన ఫిల్టర్స్ ఇవ్వాల్సిన మనకు వీడియో ఎడిట్ చేసుకోవాల్సిన మనకు నాయిస్ ఏమన్నా ఉండి ఎడిట్ చేసుకోవాలన్నా వాల్యూమ్ తక్కువ ఉండి పెంచుకోవాల్సిన స్పీడ్ మనం తగ్గించుకోవాలన్నా ఎక్కించుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఎడిటింగ్ అయ్యాక సేవ్ దగ్గర నొక్కి వీడియో రెడీ అయిపోతుంది. వీడియో అనేది మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్ కనుక మీకు వీడియో చూసిన తర్వాత కూడా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేశారంటే నేను ఇంకా క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తానండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన డిఏ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలానే మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అని మీకు అనిపిస్తే మన వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్.